ఇక విలీనం చేసిన 45 గ్రామాల్లో అత్యధిక మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని 23 గ్రామాలను 7 పురపాలకల్లో విలీనం చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలను 4 పురపాలకల్లో, సంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలను 2 పురపాలకల్లో విలీనం చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనం అవడం తర్వాత గ్రేటర్లో కూడా కలిపితే ఔటర్ను ఆనుకొని ఉన్న ఈ గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అదే సమయంలో ఇప్పటి వరకు పంచాయతీలుగా ఉన్న ఈ గ్రామాలకు పెద్దగా పనులు లేవు. వీలైనందున పన్నుల రాబడి కూడా బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఏమేమైనా విలీనం అంటే మున్సిపాలిటీ గట్కేసర్లా మొత్తం ఎన్నెన్ని గ్రామాలు విలీనమైన అంటే ఇక్కడ మరిపల్లిగూడ, ఏదులాబాద్, ఘనాపూర్ ఈ 3 గ్రామాలు గట్కేసర్ మున్సిపాలిటీలో విలీనమైనాయి. ఇక నాగార మున్సిపాలిటీలో కీసర, రాంపల్లి దాయరా, యాద్గర్పల్లి, చీరియా ఈ 4 గ్రామాలు కూడా నాగారం మున్సిపాలిటీలా. ఇక తుమ్కుంట మున్సిపాలిటీలో బాబాగూడ, బొమ్మరాజ్పేట, షామీర్పేట్ ఈ 3 కూడా తుమ్కుంట మున్సిపాలిటీలో విలీనమైనాయి. ఇక మేడ్చల్ మున్సిపాలిటీలో రాయలాపూర్, పూడూరు వచ్చిందా శ్రీకాంత్ అలే పాపం మామూలు పూడూరు ఉన్నారు, ఆయన ఎగ్జైట్ అయ్యింది బాగా. ఇక మేడ్చల్ మున్సిపాలిటీలో రాయలాపూర్, పూడూరు గ్రామ పంచాయతీలను కూడా ఇక్కడ కలిపేసిరట మేడ్చల్ మున్సిపాలిటీలో. ఇక గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గౌడవెల్లి, ముసీరాబాద్ ఈ 2 కూడా గుండ్లపోచంపల్లి. ఇక దమ్మాయిగూడలో తిమ్మాయిపల్లి, నరసింహులపల్లి, కరీంగూడ, గోధుమకుంట ఇవన్నీ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలీనమైనాయి. ఇక పోచారం మున్సిపాలిటీలో చౌదరిగూడ, వెంకటాపూర్, కాచవాణి, సింగారం, కొర్రెముల, ప్రతాప్ సింగారం ఇవన్నీ కూడా పోచారం మున్సిపాలిటీలో. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్దంబర్పేట దగ్గర కుత్బుల్లాపూర్, తారామతిపేట, గౌరెల్లి, బాచారం ఇవన్నీ కూడా పెద్దంబర్పేట మున్సిపాలిటీలో విలీనమైనాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో రషీద్గూడ, బహదూర్గూడ, హమీదుల్లా నగర్, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ శంషాబాద్ మున్సిపాలిటీలో. ఇక శంకర్పల్లిలో మిర్జాగూడ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల విలీనమైంది. ఇక తుక్కుగూడలో హర్షగూడ విలీనమైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో ఐలాపూర్ తండా, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, దాయరా, సుల్తాన్పూర్ అమీన్పూర్ మున్సిపాలిటీలో. పటాన్చెరు మున్సిపాలిటీలో పోచారం, ముత్తంగి, కర్తనూర్, పాటి, ఘనాపూర్ సుమారు 45 గ్రామాలు 11 మున్సిపాలిటీల్లో విలీనం అయిపోయినాయి. పదమూడు మున్సిపాలిటీలలో 45 గ్రామాలను విలీనం చేసిర్రు. చేసి కానీ ఒక ప్రణాళిక రూపొందించారు. ఇక ఇకనగా చెరువులను, గ్రామ పంచాయతీల గిరువులను బాగా కాపాడుకుంటారు వాళ్ళ పంట పొలాలకు వీటి అవసరాల కోసం. వాటిని కాపాడరు. మళ్ళీ మున్సిపాలిటీ విలీనం చేసినా కానీ చెప్పి చెరువు పోతుంది, ఏం పోతుంది, ఇక మున్సిపాలిటీ విలీనం అయిపోయింది, రేట్లు పెరిగినాయి, ఇక మొత్తం వెంచర్లు చేద్దామని ఎగబడకుండా వాటిని కాపాడే ప్రయత్నం కూడా చేయాలి. మళ్ళీ వీళ్ళన్నింటి కూడా జిహెచ్ఎంసీలో కలిపేస్తారట. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతానికి కలిపేసిరు ఓకే, తర్వాత వీళ్ళన్నీ కూడా మళ్ళీ జిహెచ్ఎంసీలో కలిపేస్తారట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.